తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదని అన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. దయచేసి అందరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు ముఖ్య వీరభద్రం గారు, అదే విధంగా రాంబాబు గారు, ఇంకా ఇతర పార్టీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆదూరి రాధా గారి గుర్తైనటువంటి కారు మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు చంద్రావతి గారు, అట్లాగే సిపిఎం నాయకులు డివిజన్ కార్యదర్శి ముఖ్య వీరభద్రం గారు, అలాగే రాంబాబు గారు, మంజుల గారు, గిరిబాబు గారు, బారాల వెంకటేశ్వర గారు, విశ్వేశ్వరరావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీ ఒక ఎజెండా పెట్టింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనకి 25 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం చూసి మీరు ఓట్లేయండి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, తెలంగాణని అభివృద్ధి చేసిన పార్టీగా, తెలంగాణని భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీగా 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని మేము అడుగుతున్నాం. వైరా పట్టణ ప్రజలందరికీ 25 నెలల కాంగ్రెస్ మోస పరిపాలనకు వ్యతిరేకంగా ఓటేయమని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలకి తుంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒకటే అర్థమైంది, మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటిది స్పష్టంగా వారికి నివేదిక అందడం జరిగింది. ఆ నివేదికల ఆధారమే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 2 రోజులుగా చేస్తున్నటువంటి మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైపోయినాయి, మీరు ఈ ప్రజలకి శటగోపురం పెట్టారు, మీరు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి బాకీ పడి ఉన్నారన్నారు. అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ బాకీ కార్డుని ప్రిపేర్ చేసి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. వైరాలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెలను, అన్నదమ్ములను ఇద్దరిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఈ యొక్క గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ బాకీ కార్డు ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు అది గ్యారంటీ కార్డు, బాండ్ పేపర్లు రాశారు. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తూ చెప్పాడు, మేము గ్యారంటీ కార్డు ఇస్తున్నాం, మేము బాండ్ పేపర్ రాస్తున్నాం. దేవుడి దగ్గరికి ఓటుకి వెళ్లే ముందు దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇచ్చింది, మేము హస్తం గుర్తు కోటేస్తాం అని చెప్పారు. కానీ 25 నెలల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు. చివరికి గుళ్ళో ఉన్న పూజారులని, మసీదుల్లో ఉన్న ఇమాములను కూడా మీరు మోసం చేశారు. లాస్ట్ కు దేవుడి గుళ్ళని కూడా మోసం చేశారు మీరు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థులుగా
20 వార్డుల్లో కూడా నిలబడటం జరుగుతూ ఉంది. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడిన మున్సిపాలిటీ వైరాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసి చూపించినాం. కానీ ఈ రెండు సంవత్సరాల్లో వైరా మున్సిపాలిటీ మళ్ళీ పురుకుగా తయారైంది. మరి ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టణాలు పల్లెలు అన్నింటినీ కూడా కేవలం 25 నెలల్లో మురికిపాలుగా తయారు చేశాం. అటు పల్లెలు అంటే అంతే ఉన్నాయి, ఇటు పట్టణాలు అంతే ఉన్నాయి. ఈ సందర్భంలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఎంత కంపుందో రేవంత్ రెడ్డి గారి నోట్లో కూడా అంతే కంపు. సో అక్కడ మురికి పేరుకున్నది, ఇక్కడ కూడా మురికి పేరుకొని ఉన్నది. ఆయన నిన్న హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి రాగానే మళ్ళా నోరు తెరిస్తే దానికి ఏమన్నా మంచి మాటలు సంస్కారంతో మాట్లాడతారేమో, ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతారేమో అనుకుంటే మళ్ళీ నోరు తెరిస్తే మళ్ళీ కేసీఆర్ గారిని తులనాటం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని మరి ఇజ్జత్ తీసే విధంగా మాట్లాడటం. దాన్ని కూడా ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎవడాడి జాతి పిత అంటాం, ఎవడి జాతికి మీ భాష కూడా ఎట్లున్నదంటే కేసీఆర్ స్టేచర్ కి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఔరా అనిపించింది. ఇవాళ మళ్ళా చూస్తే కాంగ్రెస్ ఎక్కడేసిన బొమ్మలు అట్లే ఉంది. కానీ ఈ మహానుభావులు మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం వారి కళ్ళకి అన్నీ అవపడతలేవు. వారి కళ్ళకి కళ్ళు మూసినా కళ్ళు చేసినా కేసీఆర్ అవపడుతుంది. నిద్రలో వస్తున్నాడు, కళ్ళలో వస్తున్నాడు, లేచున్నా వస్తున్నాడు, అమెరికా పోయినా వస్తున్నాడు. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పో, లేదా ఇంకెక్కడికైనా పో, అక్కడ కూడా ఈయన కేసీఆర్ కనపడుతుంది తప్పితే వేరే ఎవరు కనపడతలేరు. సరే 25 నెలలు గడిచింది, ప్రజలు ఇంకో 25 నెలలు ఓపిక పట్టలేరా? ఓపిక పడతారు, మేము కూడా ఓపిక పడతాం. నీ ఇష్టం వచ్చిన నీ కేసులు పెట్టుకో, పాలతు కేసులు పెట్టుకో, అక్రమ కేసులు పెట్టుకో, ఇంకొన్ని పెట్టుకో. మొన్న కేసీఆర్ గారిని మరి నోటీసులు ఇచ్చిరని చెప్పి ఖాళీ దిశబొమ్మ తగలబెట్టడానికి రాష్ట్రం మొత్తం దిశబొమ్మ తగలబెట్టారు. రాష్ట్రం మొత్తం మరి నిరసన కార్యక్రమాలు జరిగినాయి. మేము ఉన్నప్పుడు, మేము మంత్రులు ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పార్టీలు దిశబొమ్మలు తగలబెట్టలేదా, నిరసనలు చేయలేదా? కానీ అదేదో కొత్త అన్నట్టు కేవలం దిశబొమ్మ తగలబెట్టినందుకు 126/2 పెట్టి 4,000 కేసులు పెట్టి మా పట్టణాధ్యక్షుడు నాగరాజుని ఇతరులందరినీ కూడా అక్రమంగా జైల్లో పెట్టారు. మీ అక్రమ కేసులు లేదా సోషల్ మీడియా వారియర్స్ ని మీరు సతాయిస్తున్న తీరుని సుప్రీంకోర్టే ఎండగట్టింది. ఇవాళ మేము గట్టిగా చెప్తా ఉన్నాం, మంచిది, మేము సాయిస్తాం, కానీ మాకంటూ కూడా ఒక రోజు వస్తుంది. తప్పకుండా ఆ రోజున మేము వీటన్నిటికి కూడా బదులు తీసుకునే అవకాశం మాకు కూడా ప్రజలు ఇస్తారు. కానీ వాళ్ళు మేము కోరుకునేది ఒకటే, వైరా లాంటి మున్సిపాలిటీలో మళ్ళా అభివృద్ధి జరగాలన్నా మంచి క్యాండిడేట్లకి మేము అభ్యర్థులుగా నిలబెట్టినాం. అట్లా